హలో, నేను దేవుడమ్మను. ఏంటి? మీకు రక్తపోటు గాని గుండె జబ్బు గాని ఉందా? ఏమి లేదు. ఓ కబురు చెప్తే మీ గుండెలు అటక్కన అయిపోదని భయం పుట్టి. ఏమిటో చెప్పు. చంద్రం హాస్పిటల్లో లేడు. మాట్లాడలేదేంటి? బానే ఉండారా? ఏమండోయ్, అసలు ఇంట్లో మీ అమ్మాయి ఉందా? మాట్లాడరేటండి. నీలిమా, నీలిమా, నీలిమా. ఓయ్, మీ సూపరింటెండెంట్ రూమ్ ఎక్కడ? అదే సార్. స్టాప్ దేర్. అనుమతి లేకుండా లోపలికి రాకూడదు. అది కాదు మేడం. మీరావు చేసేయి గారు. మీ గాలి ఇస్తుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా అన్నారా? చెప్పండి. బాపిరెడ్డి గారు అమ్మాయి కనిపించడం లేదు. వాళ్ళ అమ్మాయి కనిపించకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోమనండి. ఇచ్చాం కాబట్టి వచ్చారు. మీ వెనక వచ్చిన మనిషిని నోరు మూసుకుని నిలబడమని చెప్పండి. ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటే బయటకు పొమ్మనండి. ఎందుకైనా మంచిది మూసుకోండి. ఆ పిల్లని ప్రేమించిన చంద్రం హాస్పిటల్లో లేడు. ఎలా ఉంటాడు? ఉండడు. ఎందుకుంటాడు? నువ్వే నా కూతుర్ని వాడిని ఎక్కడికో లేచిపోమని పంపుకుంటావు. ఇంకొక మాట మాట్లాడితే ఐ విల్ కిక్ యూ అవుట్. హాస్పిటల్లో లేని చంద్రం ఎక్కడున్నాడు మేడం? డిశ్చార్జ్ అయ్యి ఇక్కడే ఉన్నాడు. ఏడి? వెనక్కి తిరిగి చూడు మాజీ కేడి. దండగా అయిపోయింది. పాదం పదండి. సారీ మేడం. సార్, ఏమిటి? మీరు వచ్చిన తర్వాతే చంద్రం బయట నుంచి లోపలికి వచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్ళావు దాన్ని? భక్త ప్రహ్లాద్ సినిమాకి వెళ్ళాం. అంటే తండ్రిని బిడ్డ ఎదిరించే కథే కదండి అది. మంచి టైంలో తీసుకెళ్లారండి అమ్మా. దేవుడమ్మా, ఏమిటండి అంత ఆవేశంగా ఉన్నారు? నిజంగానే మేము సినిమాకి వెళ్ళాం. మీకు అంత అనుమానంగా ఉంటే ఈ టికెట్లు చూడండి. మర్డర్ చేసిన వాళ్ళు ఎల్బీ కోసం రాసుకుంటారని ఇట్టాడు ముక్కలు. ఆలు దగ్గర పారాయాల్సిన ముక్కలు ఇంటి దాకా మోసుకొచ్చారంటే ఏదో డౌటింగేనండి. ఆ సైడ్ హెల్పింగ్ చేస్తున్నట్టున్నారండి బాబు మీ ఆడోళ్ళు. అసలు హోమ్ డిపార్ట్మెంట్లోనే అపోజిషన్ ఉంటే ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. మీరు ఇట్టాగే చూస్తా ఊరుకుంటే ఏదో ఒక రోజున మీరు తాతైపోతారు. దేవుడమ్మా, లేదంటే నారాయణ స్వామి గారు రెండో కూతురులాగా ఊరుతున్నాడో లేచిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే నా కూతురు అలా చేస్తుందని కాదండి. కానీ మొన్న ఏమైందే, అంకిరెడ్డి గారు ఒక్క కూతురు ఇట్టాగే ప్రేమలో పడితే అంకిరెడ్డి గారు మీలాగా చీ అన్నారు. ఆ పిల్ల ఊరు వేసుకొని చచ్చిపోయింది. ఉపాయం ఏదైనా చెప్పాడు రాదు? ఇలా ఉదాహరణలు ఇవ్వకపోతే. ఉపాయమా? అయితే పాపను పారను పంపించేయండి. వారిని కాదు, 20 కోట్ల ఆస్తికి వారసుడైన రాయుడు కొడుకుతో పెళ్లి చేసి అమెరికాలో ఉన్న అత్తారింటికి పంపిస్తా. ఇది బాగుంది. అరే మస్తాన్, సూరి, చంద్రం ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుందిరా. మేడం గారు లేరు. సార్ సార్ సార్, నా నీళ్ళకి పెళ్లి జరిగిపోతుంది సార్. అది జరగడానికి వీల్లేదు సార్. నన్ను బయటికి పంపించండి సార్, ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతారు సార్, ఒక్కసారి నన్ను బయటికి పంపించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా నీళ్ళు నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఆగండి, దగ్గరికి వచ్చారో పూర్తి చేస్తాను. వద్దు, దగ్గర రావద్దు, రావద్దు. వదండి.
ఏడ్చింది చాలుగాని కాపు. ఇష్టం లేని పెళ్లి చేసి ఎందుకు దాని గొంతుకొస్తారు? నా మాట విని పెళ్లి ఆపండి. ఇల్లు వల్ల కాడైనా చేస్తారు కానీ పెళ్లి ఆగదు. త్వరగా అలంకరించండి. మీరు కిందకు వెళ్ళండి, పిల్ల భయపడుతోంది. కింద పెళ్లి జరుగుతుంటే పైనుంచి పెళ్లి కూతులు పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానివ్వండి. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పెళ్లి పూర్తిగా నువ్వు ఇక్కడ తగులుటావేమిట్రా? రావు గారికి పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళానయ్యా. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి మీద కూర్చోగానే బలుక్కును వాన్ చేసుకుంది. వాంతే? కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3000 చూపించింది. 300 అంతే, పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందా? అక్క చస్తుందా మరి? లెగ్గు, ఐరన్ లెగ్గు, మన దీనపాదం కదా. నువ్వు 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 ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఇక్కడ తగులుంటావు, ఏం జరుగుతుందో ఏమిటో. అందుకో. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదా. చూడమ్మా, పెళ్లి పీటల మీద లాఫింగ్ ఏ ఉండాలి తప్ప క్రైలింగ్ ఉండకూడదు. ఫైరింగ్ అసలు ఉండకూడదమ్మా. ఓం నమః శివాయ. పంతులు, తొందరగా గాని పెళ్లి. అయ్యా, తక్కువకు తొందరపడొచ్చునేమో కానీ కళ్యాణానికి తొందరపడకూడదు. శాస్త్రం అంగీకరించదు. ఓం నమః శివాయ. చదివింపులు ఇప్పుడు కాదండి. చదివింపులు కాదు, పెళ్లి తొందరగా జరిపించడానికి నీకు ఇచ్చే కట్నం. అలాగా? అయితే ఓపెనింగ్ ఫినిషింగ్. బాబు, ఈ దండలు మార్చుకోండి. చాలా సంతోషం. అందుకో. అందుకోమన్నది అరటి పళ్ళు కాదురా, మంత్రాలు. మంత్రాలు రా. అందుకో. గర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాగే అగో, నిన్ను పెళ్లికి పిలవలేదు. ఇంకెక్కడ పెళ్లి? అక్కడ మంగళసూత్రం ఇక్కడ పడ్డప్పుడే అర్థమైంది ఈ పెళ్లి జరగదు అని. 600 జరుగుతుంది. జరిగితే మీకు జైలు కూడా తప్పదు. నువ్వు బాపునీడితో మాట్లాడుతున్నావు. బాపునీడు బాబుతోనైనా ఇలాగే మాట్లాడతాను. నేను తలుచుకుంటే తల వంచుకోవటం తప్ప తలుచుకోలేరు. నా కూతురు పెళ్లి నా ఇష్టం. ఇష్టం ఉండాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. శ్రీకారంలోనే సమాప్తం పలికిందంటే ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేసి కష్టాలు తెచ్చుకోకు మిస్టర్ బాపునీడు. దానిష్టం దాని మొహం, అది చిన్నపిల్ల. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్ల కాబట్టే ఈ పెళ్లి చేయకూడదు. ఇది మీ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్. దీని ప్రకారం మీ అమ్మాయి 31/1973లో పుట్టింది. అంటే మీ అమ్మాయి మేజర్ కావటానికి ఇంకా 25 రోజులు టైం ఉంది. ఆ సర్టిఫికేట్ తప్పు కాదు, నీలిం పుట్టింది ఆ రోజే. నీ బొంద, నీకేం తెలుసు? దాన్ని కన్నదాన్ని నేనే. బాపినీడు, ఇంకా ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే ముందు పురోహితుడికి సంఖ్యలు వేయిస్తా. పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు పెట్టుకు బతుకుతాం గాని మాకెందుకమ్మా సంఖ్యలు? ఓం నమః శివాయ. లేరా, రోడ్డు రోడ్లో సెటిల్ అయిపోయా. ఉండన్నయ్యా, బాపునీడి గారు డబ్బులు ఎక్కువ ఇస్తారు. పోలీసులు డబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. అసలేమంది ఈయన పాదం కదా. రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్. రావు గారింటికి వెళ్ళావు, వాంతులు. ఇక్కడికి వచ్చావు, పోలీసులు బేడీలు. అక్షంతలు వేయాలని చూస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. అక్షంతలు వేసి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన కర్మ మాకేమిటి? పదండి పదండి. ఏవయ్యా పెళ్లి కొడక, పేట దిగుతావా లాఠీ ఎత్తించమంటావా? బ్రతికి బాగుంటే మరో భార్య దొరుకుతుంది, నాకెందుకు పెళ్లి? ప్రభావతి, పచ్చని కళ్యాణ మండపంలోకి వచ్చి నా కూతురు బతుకు చిచ్చు పెడతావా? నో, నీ కూతురు బతుకుని బాగు చేస్తున్నాను. 25 రోజుల తర్వాత నీలిమకి చంద్రానికి పెళ్లి చేస్తాను. 25 రోజుల? 24 గంటల్లో నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించి 25వ గంటలో మళ్ళీ నా కూతురికి పెళ్లి చేస్తాను. అయిన వాళ్ళు కాని వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఏ సంబంధం లేని మీరు. పొరపాటు. నీకు నాకు మనిషికి మనిషికి ఉండే సంబంధం ఉంది. నీ కథ నా కన్నీళ్లను కదిలించింది.
నీ నిర్దోషత్వం నా కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మేడం, వాట్ ఈస్ దిస్? మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. అక్కడ పెట్టండి. మేడం, కంగారు పడుకు. బాపిరెడ్డి దగ్గర డబ్బుంటే నా దగ్గర నిజాయితీ ఉంది. మీ ఇద్దరి పెళ్లి జరిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను.